హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఏంటి గిన్నె నిండా డ్రై ఫ్రూట్స్ కలర్ఫుల్గా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇది క్యారెట్ పాయసం అన్నమాట. మీరు నార్మల్ పాయసం తినుంటారు లేదా క్యారెట్ హల్వా తినుంటారు. ఈ క్యారెట్ పాయసం ఏంటా అని షాక్ అయ్యారు కదా. మరి షాక్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసి ఎంతో రుచికరమైన క్యారెట్ పాయసాన్ని మీరు కూడా ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ప్రాసెస్ ఏంటో నేను చూపించేస్తాను. ముందుగా నేను ఫ్రెష్ క్యారెట్స్ అయితే తీసుకున్నాను, ఒక 3. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. బాదమే వేయాలి, జీడిపప్పులే వేయాలని ఏమీ లేదు, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇంకా నెయ్యి అయితే తీసుకున్నాను, ఒక బౌల్లో షుగర్ అయితే తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ మిల్క్ని అయితే తీసుకున్నాను. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఇంతే ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు. ఇవన్నీ హెల్తీవే అనమాట. ఎవరైనా పిల్లలు క్యారెట్ తినను అని మారం చేసినప్పుడు ఒక్కసారి ఈ పాయసాన్ని అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి కావాలో చూపించేస్తాను. ముందుగా అయితే మనం 3 క్యారెట్స్ తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా తురిమి అయితే పెట్టుకోవాలి. మంచిగా సన్నగా తురిమి పెట్టుకోండి. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఎప్పుడన్నా హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఇలా అయితే నేను చక్కగా తురిమి పెట్టేసుకున్నాను, సన్నగా మంచిగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవి బాదం పప్పులు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోండి, బాగుంటుంది. మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు. సో చూసేసారు కదా మీరు, ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట. బాదం పప్పులు అయితే చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం వీడియో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. నెయ్యి ఎక్కువగా వేసుకొని మంచిగా దాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, దీంట్లో అమూల్ పాలు తీసుకోండి, అదిరిపోతుంది టేస్ట్. చిక్కటి అమూల్ పాలు అయితే తీసుకోండి, 1 కప్పు. ఇంకా మంచిగా నెయ్యి కూర మంచిగా కడిగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదాన్ని అలానే మిగతా పప్పులను అయితే వేసి మంచిగా వేయించేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి, మరీ మాడిపోకూడదు. జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై అవ్వాలి. మీరు చూడండి. సో సిమ్లోనే చేసుకోవాలి, ఓపికతో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అన్నమాట, సిమ్లో పెట్టి చక్కగా వేయించేసుకున్నాక మనం పక్కకు తీసేసుకోవాలి. అప్పుడప్పుడు మనం క్యారెట్ ఉట్టిగా తినడానికి కూడా ఇష్టపడము, కర్రీస్లో అయినా. అప్పుడప్పుడు హల్వా కూడా తినబుద్ధి కాదనమాట. అలా ఏం తింటాము, తిని బోరు కొట్టేస్తుంది కదా. ఇంకా అలాంటప్పుడు ఇలా పాయసంలా చేసుకున్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. నేనైతే కంటిన్యూగా తిన్నానమాట, నాకైతే ఇంకా తినాలనిపించింది. సో అంత బాగుంది. కానీ టైంకి అయితే అయిపోయింది, 1 డేలోనే అయిపోయిందనమాట. మీరే అర్థం చేసుకోండి ఇంకా ఎంత బాగుందో. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కకు తీసేసుకున్నాం కదా, క్యారెట్ తురుము కూడా వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టుకుందాము, ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని తీసిన తర్వాత మీరే డిఫరెన్స్ చూడండి. కలర్ ఎంత బాగుందో, నెయ్యిలో అది ఉడుకుతుంటే ఆ వాసనకి నాకు అప్పుడే తినాలనిపించింది. నాకైతే క్యారెట్ హల్వా అన్నా పాయసం అన్నా చాలా అంటే చాలా ఇష్టము. హెల్త్కి మంచిది కాబట్టి నేను ఏదైనా మంచి ఫుడ్ తినడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా ఇలా అయితే మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా మధ్యలో మిక్స్ చేస్తూ కలపాలన్నమాట. మొత్తం క్యారెట్ మెత్తగా ఉడికిపోవాలి, ఈ గుజ్జులాగా అయిపోవాలన్నమాట. మెత్తగా ఉడికి మనం అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ దాన్ని ఉడకనివ్వాలన్నమాట. సో చూస్తున్నారా, కలర్ కానీ ఎంత బాగుందో అసలు. ఆ స్మెల్కి నాకు అప్పటికప్పుడే తినాలనిపించింది. అందుకే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుంది చాలా. ఇంకా మంచిగా మగ్గిన తర్వాత మనం షుగర్ అయితే తీసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు
చక్కగా మిక్స్ అవ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ముందే చెప్తున్నాను, సిమ్లో చేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకోండి. నేను చూపించినట్లయితే ప్రాసెస్ మీరు ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. సో చూస్తున్నారా మంచిగా ఎంత చక్కగా ఉడుకుతుందో. మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము, ఎందుకంటే షుగర్ వేసాం కదా, మంచిగా క్యారెట్కి పట్టాలి. క్యారెట్ కూడా చక్కగా ఉడికి గుజ్జులా కావాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes వరకు అయితే మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూసిన తర్వాత చూడండి చక్కగా ఉడుకుతుంది, మంచిగా గుజ్జు అయిపోయింది, దగ్గరికి అయింది కదా. సో నెయ్యి అంతా పైకి తేలుతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మనము ఒకసారి. కలర్ కానీ చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిదండి. సో మంచిగా ఉడుకుతున్నప్పుడే మనం మిల్క్ను కూడా యాడ్ చేసేసుకుందాము. 1 cup ఆఫ్ మంచిగా చిక్కగా ఉన్న అమూల్ పాలని, మీగడితో ఉన్న అమూల్ పాలను అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట, చక్కగా ఉడికించుకోవాలి. ఇది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 1 minute వరకు అయితే మిక్స్ చేసుకొని పాలన్నీ దగ్గరికి అయ్యేంత వరకు మీరే చూసేయండి. ఒకసారి మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. ఏదైనా వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇలా కలర్ చూసారు ఎంత బాగుందో, నార్మల్ పాయసం కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉంది. మంచిగా చక్కగా ఉడకనివ్వాలి. సో చూసేయండి మీరే. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కొంచెం ఒక 20-30 minutes ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఎంత ప్రాసెస్ ఉంటుందో, మనం ఎంత ఓపికగా చేసుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది, మనకి హెల్త్ కూడా అంతే మంచిది అన్నమాట. ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే నేను తిన్నాను, ట్రై చేశాను కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. చాలామంది ఫేస్ చేస్తారు, పిల్లలు తినరు క్యారెట్స్, అలానే స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలా చేశారంటే మళ్ళీ చేయమని మీ వెంట పడతారు, అంత బాగుంటుంది. మీకు కూడా యూజ్ అవుతుంది కదా వీడియో అని చెప్పి నేను మీకోసం వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా మనం సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. అలానే మూత కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా బాయిల్ అవ్వాలి మంచిగా సిమ్లోనే. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా మెయిన్ స్టెప్కి అయితే వచ్చేసాము. బాగా ఉడుకుతున్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం ఏమైతే తీసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంతసేపు అయితే ఉడకనివ్వండి. మిక్స్ చేస్తూ ఉండండి, మాడకూడదు ఎక్కడ. క్యారెట్ ఇలా చక్కగా గుజ్జు కింద చక్కగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ చక్కగా అంతే. ఇంకో 5 minutes వరకు అయితే మనం బాయిల్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది. చాలా తక్కువ ప్రాసెస్తో ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేశాను. దీంట్లో ఏమీ మిక్స్ చేయలేదు, చాలా అంతా హెల్తీకి మంచిదే. సో ఇలా మనం బాయిల్లోకి అయితే స్టఫ్ చేసేసుకోవాలి. పైన ఇంకా మీ దగ్గర ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. లుక్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ఏం చేసావా అని అడిగినప్పుడు ఈ చల్ల పాయసాన్ని వాళ్ళకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి అన్నీ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నా దాంట్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా ఉంటాయి. మరి ట్రై చేస్తారు కదా, పిల్లలు వచ్చి అడిగినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బాయ్. మళ్ళీ